అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్, రుణాంధ్రప్రదేశ్గా, అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది అన్న విషయం కేవలం రాష్ట్ర ప్రజలకే కాకుండా ఇప్పుడు దేశమంతా కూడా తెలిసిపోయింది. ప్రతిరోజు కొత్త అప్పుల కోసం ఎదురు చూసే పరిస్థితి, వెతుక్కునే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచే విషయంలో ఎటువంటి శ్రద్ధ చూపించకుండా, ఎటువంటి ప్రయత్నం కూడా కనీసం చేయకుండా రాష్ట్ర వనరుల్ని తమ ఓటు బ్యాంకు నిర్మాణం కోసం, కేవలం పథకాల అమలు కోసం వాడుతున్న తీరు, మరోవైపు రాష్ట్ర వనరుల్ని సమీకరించుకునే అవకాశం ఉన్న చోట కూడా అవినీతి కారణంగా రాష్ట్రంలో సరైనటువంటి వనరుల సమీకరణ జరగకపోవటం ఖచ్చితంగా ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఆర్థిక సంక్షోభంలో పడింది. కనీసం ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వటంలో కానీ, పెన్షన్లు, మాజీ ఉద్యోగస్తులకి పెన్షన్లు ఇవ్వటంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయటం చూస్తే, అదేవిధంగా అనేక మందికి వారు చేపట్టినటువంటి ప్రభుత్వ పనులకి చెల్లింపులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేసే విధం చూస్తుంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో పడింది. కానీ ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని నుంచి బయటపడే ఆలోచనలు కూడా ఏమీ చేస్తున్నట్టుగా లేదు. కొత్తగా ఎక్కడ అప్పులు పడతాయా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు అప్పులపై చూపించిన శ్రద్ధ దేనిపైన చూపించే పరిస్థితి లేదు. ఈ రోజున ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఆర్థిక మంత్రి అంటాం కంటే అప్పుల మంత్రి అంటాం రెలవెంట్గా ఉంటుందనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పడే పాటలు, రోజు కొత్త అప్పుల కోసం ఇచ్చేసేటువంటి అగచాట్లు చూస్తే ఖచ్చితంగా ఆయన ఆర్థిక మంత్రి కంటే కూడా అప్పుల శాఖ మంత్రిగా ఈరోజు ప్రజలందరికీ కనిపిస్తున్నారు. కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను చూస్తే కేవలం ఆర్థిక సంక్షోభమే కాదు, ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించినటువంటి పరిస్థితులు స్పష్టంగా మనకు గోచరిస్తున్నాయి. ఆర్టికల్ 266 266 మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 266లో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఎ స్టేట్, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అండ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్స్, ఈ ఆర్టికల్ 266 దాని గురించే స్పష్టంగా ప్రస్తావిస్తోంది. సో ఆర్టికల్ 266(1) స్పష్టంగా చెప్తోంది, ఆల్ రెవెన్యూస్ రిసీవ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఎ స్టేట్, లోన్స్ raised by that government by the issue of treasury bills, loans, ways and means advances, and all monies received by that government in repayment of loans shall form one consolidated fund of the state. అంటే రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయ వనరులన్నీ కూడా, అలాగే అప్పులతో సహా అన్నీ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ ద్వారా తీసుకోవాలి అని ఆర్టికల్ 266(1) చెప్తూ ఉంటే, మన రాష్ట్రంలో కేవలం అప్పులు పుట్టించడానికే ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. అప్పులు పుట్టించడానికే ఒక స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో ఒక కొత్త సంస్థను సృష్టించడం, ఆ సంస్థ యొక్క విధులు కూడా విడ్డూరంగా ఉన్నాయి. కేవలం కేంద్ర ప్రభుత్వం వారికి చెప్పిన పథకాలని అమలు చేయటం, దానికోసం ప్రభుత్వం ఇచ్చిన నిధులు లేదా రుణాలు సమీకరించుకోవటం. ప్రభుత్వం నిధులు ఇచ్చేటువంటి పరిస్థితులు ఎలాగూ లేదు. రాష్ట్రంలో రైతులకే చెల్లించడం లేదు ధాన్యానికి డబ్బులు, ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, పెన్షన్దారులకు పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. కొత్తగా ఏర్పాటు చేసిన సంస్థకి నిధులను ఇచ్చే ఆస్కారం కానీ అవకాశం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. సో అందుకోసమే ఈ సంస్థని క్రియేట్ చేసి, ఈ సంస్థ నిర్మాణం కూడా ఒక రకంగా రాజ్యాంగ ఉల్లంఘనగానే కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి
రాష్ట్ర ప్రభుత్వం దీనిలోనే చట్టంలోనే చెప్పింది ఈ ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో. సో సర్టన్గా ఖచ్చితంగా దీన్ని కూడా మరి కోర్టుల్లో ఛాలెంజ్ చేసే అవకాశం ఉన్నది. ఇది నేను ఖచ్చితంగా కేంద్ర దృష్టికి కూడా తీసుకువెళ్తాను. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆదాయాన్ని కూడా ఈ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరం చేసేటువంటి వెసులుబాటు ఈ సంస్థ చట్టంలోనే అబ్జెక్టివ్స్ లో పెట్టారు. కాకపోతే అది కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి వెళ్లకుండా ఎస్క్రో అకౌంట్ లో పెడతామని ఇప్పుడు చెప్పలా. ఇప్పుడు ఆ పని కూడా చేసి 25,000 కోట్ల రూపాయలు రుణంగా తీసుకువచ్చి దాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని పక్షంలో డైరెక్ట్గా ఆ ట్యాక్స్ రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాంకులకే ఎస్క్రో ఖాతాల ద్వారా వెళ్తాయని చెప్పారు. ఇది నిజంగా ఖచ్చితంగా ఇది రాజ్యాంగ ఉల్లంఘనే. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా వెంటనే సవరణ స్వయంగా చేసుకోకపోతే మరి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికైతే నేను త్వరగానే తీసుకువెళ్తున్నాను. ఒక లేఖ ద్వారా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి విషయాలు చెప్పడం కోసం ఒక లేఖను తయారు చేశాను. ఆవిడికి పర్సనల్గా వీరైతే రేపే ఈ లేఖను సమర్పించి విషయాలపై మరి పూర్తి సమాచారం ఇచ్చి కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్కి మించి అప్పులు చేస్తున్నటువంటి అన్న ఆరోపణలు, అదే కాకుండా అప్పులు చేయటంలో జరిగేటువంటి రాజ్యాంగ ఉల్లంఘన, నిధుల్ని కన్సాలిడేటెడ్ ఫండ్కు వెళ్లకుండా దారి మరల్చేటువంటి పరిస్థితి, ఇదంతా ఖచ్చితంగా ఫైనాన్షియల్ ప్రొసీజర్స్ వైలేషనే. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే. కనుక వీటిపైన ఒక కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఎంక్వైరీ ఆదేశించాలని, అలాగే సిఏజీ ద్వారా స్పెషల్ లోన్ ఆడిట్, అంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా రుణాల సమీకరణ చేస్తుందో, ఏ మరి గ్యారంటీలతో ఏ షరతులతో ఆ లోన్స్ తీసుకుంటుందో, ఇవి కేంద్ర నియమ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో అన్న దానిపైన ఒక స్పెషల్ లోన్ ఆడిట్ను కూడా చేయాల్సిందిగా మరి సిఏజీని మరి కేంద్ర ప్రభుత్వం కోరటం మంచిదని చెప్పదలుచుకున్నాను. అలాగే సిఏజీకి స్పష్టంగా నేను కూడా వారితో సంప్రదింపులు ఈ విషయంలో చేసి ఆలోచన చేస్తాను. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి మరి ఒకరిని మించి మరొకరు మరి పథకాలను పెట్టి ఓటు బ్యాంకుల నిర్మాణం చేసుకోవటం కోసం వనరుల అవకాశం ఉంటే అందరికీ నిధులు మరి పంచిపెడితే మంచిదే, దాన్ని అందరం కూడా సమర్థిస్తాం. ముఖ్యంగా పేదవారికి ఇచ్చేటువంటి ఏదైనా